2026లో ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ కూడా ఒక నేమ్, మెగా పవర్ యాక్టర్. హలో గైస్, మరి హౌ ఇస్ ద జోస్, ఎలా ఉంది? నాకైతే విపరీతమైన ఆనందంగా ఉంది. ఎందుకంటే చరణ్ గారి సినిమా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి టాక్ రావడం నేను బాగా గుర్తు గైస్. గేమ్ చేంజర్ అయిపోయింది, కనీసం ఫస్ట్ హాఫ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, నెగిటివ్ స్టార్ట్ చేశాడు ట్విట్టర్లో. సో ఇట్లా మూవీ చాలా ఫ్లఫ్ ఉంది, యావరేజ్, అది ఇది అని చెప్పి. బట్ ఈ సినిమాకి అట్లా కాదు. ఈవెన్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత, సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి జెన్యూన్గా చెప్పారు అసలు ఏంటి సినిమా ఏంటి, సో అసలు ఎలాంటి కంటెంట్తో వచ్చింది, అసలు పెద్దగాడు ఏంటి, ప్రతిదీ కూడా మనకి ఇన్ డీటెయిల్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట. సో చాలా విషయాలు అయితే జరిగినాయి. మార్నింగ్ నుంచి చిరంజీవి గారు ఒక మనకి ట్వీట్ వేశారు, చాలా లాంగ్ వేశారు అనమాట. సో హీ వాజ్ సో హ్యాపీ. తర్వాత కర్ణాటకలో కూడా కొంతమంది ఫ్యాన్స్ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. దాంతోపాటుగా 1 మిలియన్ టికెట్స్ అయితే సేల్ అయినాయి గైస్. ఆల్ ఓవర్ బుక్ మై షో, జస్ట్ టికెట్స్, డిస్ట్రిక్ట్ యాప్, అలాగే ప్రీమియర్స్, సో యూఎస్ టికెట్స్ అన్నీ కలిపి టోటల్గా 1 మిలియన్ టికెట్స్ అయితే ఇప్పటికి సేల్ అయినాయి అనమాట. అది ఓజీకి జస్ట్ ఇంకా ఈక్వల్గా ఉంది. ఇంకొన్ని గంటలు అయితే ఇంకా దాటే అవకాశం కూడా ఉందన్నమాట. సో కొన్ని దగ్గరలో ఓజీని కూడా దాటేసి, త్రిబుల్ కూడా దాటేసి ఒక మ్యాసివ్ సెట్ ఆఫ్ రికార్డ్స్ అయితే పెట్టడం జరిగింది. సో చూద్దాం. నాకైతే చాలా అంటే ఈ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనే నమ్మకం అయితే నాకు లేదు గైస్. ఎందుకంటే ఒక టాక్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ సినిమాకి, దీనికి అది వచ్చేసింది, విచ్ ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో చాలామంది అగైన్ ఏదైతే క్లైమాక్స్ ఉందో అది కొంచెం బోర్ ఫీల్ అవుతున్నాము అని చెప్పి అన్నారు. సో అది కూడా నేను చెప్తాను. మీ అందరూ కూడా ఓజీ పార్ట్ 2, దేవరా పార్ట్ 2, సలార్ పార్ట్ 2, పుష్ప పార్ట్ 3 ఈ ట్రెండ్కి అయితే మీరు అలవాటు పడిపోయినారు. కాబట్టి ఇలాంటి క్లైమాక్స్ జీర్ణించుకోవడం చాలా కష్టం. యాక్చువల్ ఆ ట్రెండ్ బ్రేక్ చేయడమే చాలా కష్టం. బుచ్చిబాబు ఆ ట్రెండ్ బ్రేక్ చేసి ఒక సెట్ ఆఫ్ క్లైమాక్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక నుంచి రావాలి ఒక సింగిల్ ఫిలిం చాలు గైస్, సింగిల్ పార్ట్ చాలు, ఎందుకు పార్ట్ 2 అవసరం లేని దానికి. సో నాకైతే అదే అనిపించింది. ఇంకొకటి ఉంది మాట్లాడాల్సింది. ఆల్రెడీ బార్బెల్ అనేవాడు మనకి రివ్యూ అయితే పోస్ట్ చేశాడు, కొంచెం ఏదో తేడా కూడా మాట్లాడాడు. చూద్దాం ఆడి వీడియో కూడా తీసుకొచ్చి అసలు ఏం మాట్లాడాడు దాన్ని కంప్లీట్గా మన స్టైల్లో మనమైతే డీల్ చేద్దాం. సో స్టే ట్యూన్ గైస్, ఎంజాయ్ ద సక్సెస్.